వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను మరో 111 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో 1691 రూపాయలకు చేరింది. గతేడాది జూన్ తర్వాత ఈ సిలిండర్ ధర ఇంతటి గరిష్ట స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అయితే గృహ అవసరాలను తీర్చే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు యథావిధిగా 853 రూపాయల వద్దే కొనసాగించాయి. నెల రోజులుగా ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ శీతాకాల అవసరాల కారణంగా ఎల్పీజీ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ఎక్స్చేంజ్ రేట్లకు అనుగుణంగా ఏవియేషన్ టర్మినల్ ఫ్యూయర్ ఏటీఎఫ్ వాణిజ్య ఎల్పీజీల ధరలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలు సవరించాయి. పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పటిలాగే కొనసాగించాయి. ఇదే సమయంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరను 7.3% మేర తగ్గించాయి. ఫలితంగా ఢిల్లీలో ఏటీఎఫ్ ధర 1 కిలో లీటర్కు 7,353 రూపాయలు తగ్గి 92,323 రూపాయలకు చేరింది. ఈ నిర్ణయంతో విమానయాన సంస్థలపై ఒత్తిడి భారీగా తగ్గనుంది.